సో ఈ బడ్జెట్‌లో ఎన్ఆర్ఐస్‌కి ఒక చిన్న ఉపశమనం దొరికిందనే చెప్పాలి. ఎలా అంటే సో ఇప్పటి వరకు 20,00,000 ఏవైనా ఫారెన్ అసెట్స్ ఉంటే సో వాటిని డిక్లేర్ చేయకుండా ఏవైనా ఉండింటే వాళ్ళకి ఇంతవరకు పెనాల్టీ ఉండేవి. నియర్లీ 10,00,000 వరకు ఉండేవి ఫారెన్ అసెట్స్ డిక్లేర్ చేయకపోతే. సో ఒక అమ్నెస్టీ స్కీమ్ లాగా ఒకటి లాంచ్ చేశారు. 20,00,000 వరకు ఏవైనా చేయకుండింటే 1/4/2024 నుంచి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తూ సో యూ క్యాన్ డిక్లేర్ నౌ ఇన్ దిస్ అమ్నెస్టీ స్కీమ్. సో వేర్ యూ వోంట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ డిఫాల్టర్ అండర్ బ్లాక్ మనీ యాక్ట్. సో ఇది చాలా మంచి వెసులుబాటు అని చెప్పొచ్చు. ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజరల్ చేంజెస్ చాలామందికి ఉపశమనం ఇవ్వబోతున్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంకరేజ్ ద మోర్ కంప్లయన్స్ బై ద సిటిజన్స్ హు ఆర్ స్టేయింగ్ అబ్రాడ్. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది.